చాలామంది అనుకునేది ఏంటంటే ఏదో కష్టపడి మానిటైజేషన్ తెచ్చేసుకున్నాం కదా, ఇక మనం ఏం చేసినా చెల్లుద్దులే అని చెప్పేసి అనుకుంటారు. మానిటైజేషన్ రివ్యూ ఒక్కసారి కాదండి, ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది మానిటైజేషన్ రివ్యూ. అందుకే చాలామంది మానిటైజేషన్ 1 year 2 years అయిన తర్వాత కూడా ఇప్పుడు రీసెంట్గా రీయూజ్డ్ కంటెంట్, రిపిటేటివ్ కంటెంట్, మిస్లీడింగ్ మెటాడేటా ఇట్లాంటి పాలసీస్ వేసి మానిటైజేషన్ తీసేస్తున్నారు. ఐ హోప్ మీలో చాలా మందికి ఇట్లా వచ్చి ఉండాలి, అవునా? ఓకే, హై ఫ్రెండ్స్. అండ్ రీసెంట్గా మానిటైజేషన్ ఎనేబుల్ అయిన ఛానల్స్ కానీ, ఆల్రెడీ మానిటైజేషన్ రన్ అవుతున్న పాత ఛానల్స్ కానీ మేజర్గా చేసే మిస్టేక్స్ అయితే ఒక 5 అయితే ఉన్నాయి. ఇందులో ఒక సెట్టింగ్ అయితే ఉంది. ఆ సెట్టింగ్ కొంతమంది ఇది ఆన్ చేసుకోండి, దీనివల్లే మీకు డబ్బులు వస్తాయి అది ఇది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఆ సెట్టింగ్ కూడా నేను చెప్తాను, అదైతే ఆన్ చేయకూడదండి మనం. సో ఆ సెట్టింగ్ కూడా నేను చెప్తాను ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే, బై మిస్టేక్ మీరు వాళ్ళ వీడియోస్ ఏమైనా చూసి ఆన్ చేసుకున్నారేమో ఒకసారి అయితే చెక్ చేసుకుందరు, కానీ అది కూడా నేను చెప్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్ దగ్గరికి అయితే వెళ్తుంది, సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉంటుంది. ఓకేనా? ఒక 2000 లైక్స్ అండి. అండ్ చాలామంది అయితే లైక్ చేయట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కదా, కొంచెం లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇక మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత ఫస్ట్ చేసే మిస్టేక్ ఇదే, మన వీడియోస్ని మనమే చూసుకుంటాం. అంటే ఏంటి, మానిటైజేషన్ ఎనేబుల్ అయింది అసలు యాడ్స్ వస్తాయా లేదా అని చెప్పేసి మన వీడియోస్ని మనమే ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాం. ర్యాండమ్గా ఎక్కడో ఒకసారి ఒక యాడ్ వచ్చింది అనుకోండి, మరి ఈ వీడియోకి వచ్చింది, నెక్స్ట్ వీడియోకి వస్తుందా రాదా అని చెప్పేసి మనం మన వీడియోస్ మొత్తాన్ని మనమే చూస్తాం. బేసిక్గా యూట్యూబ్ మానిటైజేషన్ ఎలా ఉంటుందంటే యాడ్స్ అండి. ఇప్పుడు మీ అందరికీ చాలామందికి తెలిసిందే, మానిటైజేషన్ అంటే మన వీడియోస్ మీద యాడ్స్ పెడితే మనకి డబ్బులు వస్తాయి అని చెప్పేసి అర్థం. సో ఈ అడ్వర్టైజర్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెన్ అండి, నేను ఒక ప్రొడక్ట్ గురించి నేను ఒక వీడియో చేశాను, ఏ వీడియో అయినా చేయొచ్చు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇప్పుడు నేను ఒక వీడియో మీకు ఉపయోగపడే వీడియో చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు, యూట్యూబ్లో చెక్ చేసినప్పుడు నా వీడియో వస్తుంది. ఓకేనా? సో నేను చేసిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను వీడియో చేశాను కదా, మీరు ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తారు. సో ఇప్పుడు యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే మధ్యలో ఒక అడ్వర్టైజర్ని తీసుకుంటాడు. సో ఈ ఐఫోన్ కంపెనీ వాడు ఉన్నాడు కదా, సో ఈ అడ్వర్టైజర్ని తీసుకొని వీడు ఏం చేస్తాడంటే ఐఫోన్ వాడు పలానా నిన్ను డబ్బులు ఇచ్చేసి నా యాడ్ మీ క్రియేటర్స్ వీడియోస్ మీద వేసే అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు ఇప్పుడు జనం ఏం చేస్తారు, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ గురించి తెలుసుకునేటప్పుడు నా వీడియో అయితే ఓపెన్ చేస్తారు, క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ బ్రాండ్కి సంబంధించిన యాడ్ని తీసుకొచ్చి వీడియో ఓపెన్ చేసే ముందే వేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఓహో ఇలాంటి ప్రోడక్ట్ ఉందా, సో దీనివల్ల ఇలాంటి ఉపయోగం ఉందా అని చెప్పేసి జనాలు, ఎవరు నా వీడియో చూసే జనాలు తెలుసుకోవడానికి ఈ యాడ్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ ఇలాంటి పర్టికులర్ ప్రోడక్ట్ గురించి ఎవరైనా వెతికితే ఇదిగో ఇదే ఆ ప్రోడక్ట్, సో దీని ధర ఇంత, సో ఇది కొనుక్కోవచ్చు, దీనికి డిస్కౌంట్ ఉంది, సో అండ్ సో అని చెప్పేసి యాడ్లో చూపిస్తారు. చూపించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ యాడ్కి అట్రాక్ట్ అయ్యి ఆ ప్రోడక్ట్ని ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ కొనుక్కుంటారు. దీనివల్ల ఏమవుతుంది, అడ్వర్టైజర్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో కొనుక్కుంటారు. ఎందువల్ల, నా వీడియో ఓపెన్ చేసి చూడటం వల్ల మధ్యలో ఒక యాడ్ వచ్చింది కాబట్టి ఆ యాడ్ని బట్టి కొనుక్కుంటారు. ఇది బేసిక్ ప్రొసీజర్. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, మీ వీడియోస్ని మీరే ఓపెన్ చేసి చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే పెట్టాను వీడియో, నా వీడియోకి యాడ్ వస్తుందా లేదా అని చెప్పేసి నా వీడియో నేనే ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నాను. అలాంటప్పుడు వీడు నన్ను నమ్మి యాడ్ వేసాడు, అంటే యూట్యూబ్తో కాంట్రాక్ట్ కుదిరించుకొని యూట్యూబ్ వాడు కూడా బాబు యాడ్స్ వస్తాయి నువ్వు జాగ్రత్తగా ఉండరా బాబు అని చెప్పేసి యూట్యూబ్ వాడు కూడా నాకు చెప్పాడు. అలాంటప్పుడు నేనేం చేయాలి, వాడు చెప్పింది వినాలి కదా. నా వీడియో నేనే ఓపెన్ చేసి చూశాను అనుకోండి, ఈ యాడ్ ఈ ప్రోడక్ట్కి సంబంధించిన యాడ్ నేనే చూస్తా, జనాలు చూడరు. అలాంటప్పుడు అడ్వర్టైజర్కి ఉపయోగం ఉంటుందా, ఉపయోగం ఉండదు. సో ఈ రకంగా చాలా వరకు గతంలో యాడ్స్ని కూడా బాయ్కాట్ చేశారు యూట్యూబ్ మీద. అంటే వాళ్ళ ఓన్ వీడియోస్ని వాళ్ళు చూస్తున్నారు అని, అట్లాగే కొన్ని పాలసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఒబీడియంట్గా ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి గతంలో యాడ్స్ని బాయ్కాట్ చేశారు. అంటే యూట్యూబ్లో అసలు యాడ్స్ లేకుండా 3-4 నెలల వరకు రన్ అయింది. మీ అందరికి చాలామందికి తెలిసి ఉండాలి, పాత క్రియేటర్స్ అయితే. సో అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ ఏం చేసిందంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనే పాలసీ ఒకటి తీసుకొచ్చింది. మన వీడియోస్ని మనమే క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడటం, అండ్ వాటి మీద వచ్చే యాడ్స్ని మనమే క్లిక్ చేసి చేయటం, ఇదంతా ఉంటుంది కదా. అవన్నీ కూడా మీరే చేస్తున్నారని యూట్యూబ్ ఫైన్ చేసింది అనుకోండి, ఇమీడియట్గా మీ ఛానల్కి మానిటైజేషన్ తీసేస్తుంది. మరి ఎట్లా అన్నా, మరి మా వీడియోకి యాడ్స్ వస్తున్నాయో లేదా ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే, ఇక్కడ మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత వైటీ స్టూడియోలో యువర్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అని చెప్పేసి చూపిస్తుంది. జస్ట్ అక్కడ రెవెన్యూ అనే సెక్షన్లో చెక్ చేయొచ్చు. మీకు ఒకవేళ యాడ్స్ వస్తున్నాయి అనుకోండి, 0 ఉంది కదా, అవి పెరుగుతూ ఉంటాయి, సెంట్లు లెక్క పెరుగుతూ ఉంటాయి. 10 cents 5 cents లేకపోతే డాలర్స్లో వస్తే $1 $2 అట్లాగా పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? అక్కడ రెవెన్యూ వస్తుందంటే మీకు యాడ్స్ వస్తున్నాయి అని అర్థం.
ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ సెట్టింగే నేను చెప్పేది. చాలామంది దీన్ని డిజేబుల్ అది ఉంది కదా, సో దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఎక్కువ యాడ్స్ వస్తాయి, ఎక్కువ కాస్ట్లీ యాడ్స్ వస్తాయి, చీప్ చిల్లర యాడ్స్ అన్ని రావు. దానివల్ల ఏంటంటే తక్కువ రెవెన్యూ పోతుంది, ఎక్కువ రెవెన్యూ వస్తుంది అని అంటున్నారు. అయితే కరెక్ట్ కాదండి. సో ఇక్కడ మీకు ఈ సెట్టింగ్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీ ఛానల్లోకి వెళ్ళిపోండి. మీ ఛానల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఛానల్ అని ఉంటుంది, జనరల్ కింద ఛానల్ అని ఉంటుంది. ఛానల్ మీద క్లిక్ చేస్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ పక్కన అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్లో అక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ డిజేబుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ అని చెప్పేసి ఉంటుంది. అది అన్టిక్ చేసి ఉంటుంది, అంటే అక్కడ టిక్ మార్క్ ఏమి ఉండదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే దాన్ని టిక్ మార్క్ పెట్టండి, సో ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ అన్నీ కూడా డిజేబుల్ అయిపోతే కాస్ట్లీ యాడ్స్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. అది పిచ్చి మాట అండి, అది అయితే కరెక్ట్ కాదు. అసలు బేసిక్గా ఈ ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ అంటే ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫెమిలియర్గా అనిపించే ఒక సిచ్యువేషన్ చెప్తాను వినండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ని మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే వెబ్సైట్ అంటే ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే అమెజాన్ కానీ ఇట్లాంటి షాపింగ్ యాప్స్లో మీరు ఏదైనా ఒక పర్టికులర్ యాప్ ప్రోడక్ట్ని సెర్చ్ చేసి దాన్ని తీసుకుందాం అని కార్ట్లోకి యాడ్ చేసి ఏదో రీజన్ వల్ల ఆగిపోతారు. తర్వాత మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏదైనా మూవీస్ కోసమో లేకపోతే ఏదైనా సాంగ్స్ కోసమో ఏదైనా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తారు కదా. సెర్చ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఏదైతే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో చెక్ చేసిన ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ అనేది మీకు ఇటుపక్క కానీ బాటంలో కానీ ఆ ప్రోడక్ట్ కనిపిస్తూ ఉంటుంది. లైక్ ట్రిమ్మర్ అయితే ట్రిమ్మర్, మొబైల్ ఫోన్ అయితే మొబైల్ ఫోను, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, ఇంకా మీకు మీ మైండ్ తొందరగా అట్రాక్ట్ అయ్యే ప్రొడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అవేంటి? ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ అంటారు. ఓకేనా. మీరు సంతూర్ సోప్ కోసం సెర్చ్ చేసి యూట్యూబ్ వీడియోస్లో ఓపెన్ చేసి ఏదో ర్యాండమ్ వీడియో చెక్ చేసేటప్పుడు ఒకనొక టైంలో సంతూర్ సోప్ యాడ్ రెడీగా ఉంటే ఆ యాడ్ వస్తుంది. లేకపోతే ఇంకొక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తే ఆ పర్టికులర్ యాడ్ అవైలబిలిటీ ఉంటే ఆ యాడ్ వస్తుంది. అట్లా సో వాటిని ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ అని ఉంటాయి. ఆ డిజేబుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని బై డిఫాల్ట్ అలాగే ఉంచండి. దాన్ని ఒకవేళ టిక్ మార్క్ చేసి ఉంటే దాన్ని అన్టిక్ చేయండి. అది ఎంటీగానే ఉండాలి, టిక్ మార్క్ పెట్టకూడదు అందులో. ఓకేనా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే మానిటైజేషన్ ఎనేబుల్ అయిన వెంటనే సరే మానిటైజేషన్ ఎనేబుల్ అయిందిగా అని చెప్పేసి హడావుడిగా వీడియోస్ ర్యాండమ్గా పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు టైం కుదరినప్పుడు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో ఉన్న లైక్ ఫేస్బుక్లో వచ్చిన వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన వీడియోస్, లేకపోతే కొంతమంది వాట్సాప్ గ్రూప్లో వైరల్ అయ్యే టాపిక్స్ ఉంటాయి చూసారా, ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్స్లో పెడుతూ ఉంటారు. ఈ వీడియో వైరల్ అవుతుంది కదా, మనం డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసుకుందాం. సో ఇది నా వీడియో కూడా వైరల్ అయింది అనుకోండి, ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అని అనుకుంటారు. అది పిచ్చి పని అండి, అట్లా అస్సలే చేయకండి. ఎందుకంటే మీకు వాట్సాప్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, అండ్ ఆల్సో ఫేస్బుక్లో అయినా సరే, ఏదైనా సరే ఒక పర్టికులర్ సోషల్ మీడియా యాప్ నుంచి ఒక వీడియో వస్తుంది అని అంటే అది ఆల్రెడీ ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది అని అర్థం. ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్న వీడియోని మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే దాన్ని రీయూజ్డ్ అంటారు. ఆల్రెడీ యూజ్ చేసిన కంటెంట్నే మళ్ళీ మీరు రెండోసారి వాడిన కింద వస్తుంది. యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఆల్రెడీ వాడిన వీడియోని రెండోసారి వాడితే మానిటైజేషన్ అనేది ఇవ్వకూడదు, మానిటైజేషన్ తీసేస్తారు. ఒకవేళ మీ ఛానల్ మానిటైజేషన్ రన్నింగ్లో ఉన్న మానిటైజేషన్ అయితే తీసేస్తారు. అంటే ఇక్కడ చాలామంది అనుకునేది ఏంటంటే ఏదో కష్టపడి మానిటైజేషన్ తెచ్చేసుకున్నాం కదా, ఇక మనం ఏం చేసినా చెల్లుద్దులే అని చెప్పేసి అనుకుంటారు. మానిటైజేషన్ రివ్యూ ఒక్కసారి కాదండి, ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది మానిటైజేషన్ రివ్యూ. అందుకే చాలామంది మానిటైజేషన్ 1 year 2 years అయిన తర్వాత కూడా ఇప్పుడు రీసెంట్గా రీయూజ్డ్ కంటెంట్, రిపిటేటివ్ కంటెంట్, మిస్లీడింగ్ మెటాడేటా ఇట్లాంటి పాలసీస్ వేసి మానిటైజేషన్ తీసేస్తున్నారు. ఐ హోప్ మీలో చాలామందికి ఇట్లా వచ్చి ఉండాలి. అవునా. ఒకవేళ మీకు ఛానల్ ఫస్ట్ మానిటైజేషన్ అయ్యి మధ్యలో మానిటైజేషన్ తీసినట్లయితే ఒకసారి మీ ఛానల్ పేరు మెన్షన్ చేసి నా ఛానల్ మానిటైజేషన్ తీసారని చెప్పండి, ఒకసారి నేను మీ ఛానల్ చెక్ చేస్తాను. ఓకేనా. ఇలా థర్డ్ పార్టీ కంటెంట్ అయితే పెట్టకండి. మీ కంటెంట్ ఇప్పుడు నేను ఎలా అయితే కెమెరా ముందుకు వచ్చి రికార్డ్ చేసి నా వాయిస్, నా ఓన్ ఫేస్ పెట్టి నేను ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో అలాగా మీరు కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. అంటే ఇదనే కాదు, వ్లాగ్స్ అనే చేసుకోవచ్చు, కుకింగ్ అనే చేసుకోవచ్చు, వాట్ నాట్, మీకు నచ్చిన కేటగిరీలో వీడియోస్ చేసుకోవచ్చు. కానీ వేరే ప్లాట్ఫామ్లో ఉన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో అయితే అప్లోడ్ చేయకండి. ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఏంటంటే VPNs అండి. చాలామంది రీసెంట్ డేస్లో బాగా వైరల్ అయ్యే టాపిక్ ఇది. VPN ఆన్ చేసుకోండి. VPN అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. VPN అంటే మన లొకేషన్ని మార్చొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కదా, సో మనం అమెరికాలో ఉన్నట్టుగా సృష్టించి మనం వీడియోస్ని చూసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఇండియాలో బ్యాన్ అయిన వీడియోస్ని
అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది బేసిక్గా వెబ్ సిరీస్లు ఇట్లాంటివి చూడడానికి, పోర్న్ వీడియోస్ చూడడానికి వీటికి VPNs వాడతారండి బేసిక్గా. ఓకేనా. సో ఇక్కడ ఈ VPNని వాడి డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి కొంతమంది వీడియోస్ అయితే చూశాను. అసలు ఎంత ఇంటెలిజెంట్గా ప్లాన్ చేశారంటే, ఇక్కడ మనం ఇండియాలో ఉన్నాం కదా, బయట దేశాల నుంచి మనకి వ్యూవర్షిప్ వచ్చింది అనుకోండి, అక్కడ యాడ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, డబ్బులు మనకి ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. నిజమే, అది అబద్ధం అయితే కాదు. బయట దేశాల నుంచి ఎక్కువ రేట్ ఉన్న యాడ్స్ వస్తాయి మన వీడియోస్ మీద. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫోన్లోనే ఒక పర్టికులర్ VPN ఇన్స్టాల్ చేసుకొని మీరు పలానా దేశంలో ఉన్నట్టు పెట్టుకొని మీ వీడియోస్ని మీరే చూసుకోండి, ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. సో అసలు నాకు తెలియక అడుగుతున్నాను, మీరు ఇన్స్టాల్ చేసే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది లేదా యాప్ స్టోర్లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్కి యాప్ స్టోర్కి కొంచెం టైఅప్ ఉంటుంది. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్లో ఎంతో కొంత ఆప్టిమైజేషన్ గూగుల్ది ఉంటుంది. యూట్యూబ్ కూడా గూగుల్ ప్రోడక్టే. ఓకేనా. అసలు మీరు గూగుల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఆర్ఎల్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్నే బ్లేమ్ చేయాలని చూస్తే ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తారండి. ఓకేనా. సో మీరు VPNs వాడి మీ వీడియోస్ని మీరు చూసుకున్నా అంటే నాట్ ఇమీడియట్లీ ఇప్పుడు వెంటనే యాక్షన్ తీసుకుంటారని నేను చెప్పను, బట్ ఏదో ఒక రోజు అయితే దొరుకుతారు. దొరికిన వెంటనే మీ ఛానల్ కంప్లీట్ మానిటైజేషన్ పీకేస్తారు. ఇంకా మీ ఛానల్ ఎలిజిబిలిటీ కూడా ఉండదు. ఓకేనా. కాబట్టి ఎప్పుడైనా సరే VPNs వాడి మీ వీడియోస్ని మీరు చూసుకొని డబ్బుల్ని డబల్ చేసుకోవాలి అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు మామూలుగా అబ్రాడ్స్ ఇప్పుడు బయట దేశాలు ఉన్నాయి కదా, ఆ బయట దేశాల్లో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి, ఇగో నా ఛానల్ ఇది, నా ఛానల్లో వీడియోస్ అప్పుడప్పుడు చూడండి అని చెప్పండి. తప్పులేదు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే యాడ్ రేటు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ బయట దేశాల్లో మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రికమెండ్ చేయండి, తప్పులేదు. కానీ మీరే VPN ఇన్స్టాల్ చేసుకొని వేరే దేశంలో ఉన్నట్టుగా మీ వీడియోస్ని మీరే ఓపెన్ చేసి అయితే చూడకండి. ఓకేనా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా మంది చేసే మిస్టేక్ ఇదేనండి. అండ్ ఇక్కడ ఏంటంటే మానిటైజేషన్ ఎనేబుల్ అయింది కదా, ఏదో చాలా కష్టపడి మానిటైజేషన్ తెచ్చేసుకుంటారు. మానిటైజేషన్ తెచ్చుకున్న తర్వాత ఏంటంటే అన్ని రోజుల పాటు కష్టం అంతా మర్చిపోయి అయిపోయింది కదా అని చెప్పేసి కాలు మీద కాలు వేసుకొని లేకపోతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే జాబ్ ట్రైనింగ్ వీటి వల్ల, అండ్ ఇంకొంతమంది లేడీస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ డెలివరీస్ అవి ఇవి గొడవల వల్ల కొంచెం ఛానల్ని పక్కన పెట్టేస్తారు. అలా అయితే పెట్టకండి. ఎందుకంటే మానిటైజేషన్ ఎనేబుల్ అయిన దగ్గర నుంచి కూడా ఒకటి మనం వాచ్ అవర్ని, మన 4000 hours వాచ్ అవర్ని బ్యాలెన్స్ అన్నా చేయాలి, లేదా రెగ్యులర్గా వీడియోస్ అన్నా పెట్టాలి. రీసెంట్గా యూట్యూబ్ కూడా చెప్పింది, మీరు మీ ఛానల్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఛానల్ అయినా లేకపోతే కొత్తగా మానిటైజేషన్ ఎనేబుల్ అయిన ఛానల్ అయినా సరే, మీరు 6 నెలల లోపు మీ ఛానల్లో ఎలాంటి యాక్టివిటీ లేదు, అసలు శూన్యం, దాన్ని ఒక పక్కన పెట్టారు అని అంటే మాత్రం డెఫినెట్లీ మీ ఛానల్ మానిటైజేషన్ పీకేసే రైట్ మాకుంది అని చెప్పేసి యూట్యూబ్ మొన్న అయితే చెప్పింది. ఓకేనా. కాబట్టి 6 నెలలు అన్నారు కదా, నేను 3వ నెలలోనో 4వ నెలలోనో వీడియోస్ పెడతాను అట్లా అనుకోండి. కనీసం నెలకు ఒక 2-3 వీడియోస్ అన్నా పెట్టండి. ఓకేనా. లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చేసి అంటే ఈ లాంగ్ వీడియోస్ చేసే ఓపిక లేదు అని మీకు అనుకుంటే కనీసం షార్ట్స్ అన్నా చేయండి. సో అట్లా పెడితే ఏంటంటే కొంచెం మీ ఛానల్ రెగ్యులారిటీ ఉంది, సో రెగ్యులర్గా వీళ్ళు వీడియోస్ చేసుకుంటున్నారు, మంచి ఛానల్ అని చెప్పేసి వాళ్ళు ఇంకా వేరే వేరే ఛానల్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు యూట్యూబ్ వాళ్ళు. నేనైతే భయపడట్లేదండి, మీకు జాగ్రత్త చెప్తున్నాను అంతే. ఓకేనా. సో ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. అయితే వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ బిఫోర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి నేను మెసేజ్ అనేది చెక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇన్స్టా ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.